అందరికీ నమస్తే. గవర్నమెంట్ అందరికీ సంక్రాంతి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా ఊర్లకు పోవాలంటే మీ జేబులు గుల్లా చేసుకొని పోవాలి. ఇదంతా దేని ఎఫెక్ట్ అంటే ఫ్రీ బస్ ఎఫెక్ట్. మహిళలకు ఫ్రీ బస్ ఎఫెక్ట్. మహిళలకు ఫ్రీగా ఇచ్చినామని ఎడమ చేత్తో ఇచ్చి మళ్ళీ కుడి చేత్తో వసూలు చేసుకోవడం అన్నమాట. ఆ ఫ్రీ బస్ పెట్టుడు ఎందుకు, ఈ కుడి చేత్తో గుంజుకోవడం ఎందుకు? వాళ్ళు ఇవ్వండి ఫ్రీ బస్సు. పండుగలప్పుడు కదా ఇవ్వాల్సింది. 10వ తారీఖు నుంచి 11వ తారీఖు అంట, 12వ తారీఖు అంట, మళ్ళీ రివర్స్ వస్తారు కదా పండుగ అయిపోయినాక 19వ తారీఖు 20వ తారీఖునంట 50% పెంచినంట బస్ ఛార్జీలు. అఫీషియల్ ఇది. 6432 స్పెషల్ బస్సులు అంట. స్పెషల్ బస్సులు అంటే ఏం డిపోలకి వెళ్ళి కొత్తగా రంగులు వేసుకొని రాలే, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త బస్సులు ఏం కాదు, రోజు తిరిగే బస్సులే. ఇప్పుడు ఆర్డినరీ బస్సులే, డీలక్స్ బస్సులే, ఇంకో బస్సులు. ఇప్పుడు అన్ని డీలక్స్ బస్సులే. నాకు తెలిసి ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు మొత్తం మూసేసిండ్రు. ఎందుకంటే ఈ 2 బస్సులే కదా ఫ్రీ మహిళలకి. ఇప్పుడు మహిళలు మేము ఆర్డినరీ బస్సు ఎక్కుతాం, ఎక్స్ప్రెస్ ఎక్కుతాం, ఆధార్ కార్డు చూపిస్తామంటే నడవదు. మీరైనా మొగోళ్ళైనా ఎవరైనా డీలక్స్ బస్ ఎక్కాల్సిందే, మీ జేబులు గుల్ల చేసుకోవాల్సిందే. టికెట్లు రేట్లు, ఈ టికెట్ రేట్లు ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలు, లేకపోతే మినిస్టర్లు వాళ్ళ పిల్లలు, సీఎం వాళ్ళ పిల్లలు ఎవరు బస్సులో తిరగరు కదా, వాళ్ళకి తెలియదు ఎంత నొప్పి ఉంటుంది. బస్సులో రేట్లు పెంచితే రేట్లు ఎక్కువ పెంచడం వల్ల ఏమైతే అనేది వాళ్ళకి తెలియదు. ఒకసారి చూడండి, ఈ టికెట్ వచ్చి ఏ నుంచి ఏడికి, వనపర్తి టు మహబూబ్నగర్, మా జిల్లానే. మహబూబ్నగర్ అంటే మా ముఖ్యమంత్రి మా జిల్లా కాబట్టి చెప్పుకోవాలి మేము. వనపర్తి టు మహబూబ్నగర్ అంట 140 రూపాయలు టికెట్ కొట్టిండ్రు. అసలు టికెట్ ఎంత? వనపర్తి నుంచి మహబూబ్నగర్కు నార్మల్ డేస్లో 70 రూపీస్. ఇవాళ బస్ టికెట్ ఎంత? 140 రూపీస్. డబల్. అంటే వీళ్ళు చెప్పిన 50% కూడా అబద్ధమే. అన్ని బస్సులు స్పెషల్ బస్సులే, అన్నిట్లో డబల్ రేట్లే అని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక టికెట్ ఉంది, అది కూడా చూద్దాం మనం. సిద్దిపేట టికెట్ ఎక్కడ? జూబ్లీ బస్ స్టాండ్ నుంచి సిద్దిపేటకు 210 రూపీస్ అంట. మామూలు రోజుల్లో ఎంత? 140 రూపీస్. దీనిలో 70 రూపీస్ పెంచారు. సిద్దిపేట నుంచి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి సిద్దిపేటకు 210 టికెట్ కొట్టేసిండ్రు. ఎప్పుడు? 10వ తారీఖు నాడు. యాక్చువల్ టికెట్ 140 రూపీస్ ఉండేనంట. 140 రూపీస్. ఇక ఈ వారం రోజులు వాంచుడే. ఆర్టీసీ బస్సులు ఎక్కడం కన్నా ఏదైనా ట్యాక్సులు తీసుకొని పోతే బెటరేమో అన్న స్టేజ్కి వచ్చింది. అవి కూడా ధరలు పెంచడం వీళ్ళని చూసి. ఇంకా కొన్ని ఉన్నాయి. కర్తాల్ నుంచి, హైదరాబాద్ నుంచి కర్తాల్ అంటే ఈయన దగ్గరే కదా, రంగారెడ్డి జిల్లా. ఆ ఛార్జీ అంట ఒక పెద్ద లొల్లే అయింది. బస్ కండక్టర్కు జనాలకు పెద్ద లొల్లే అయింది. ఆ వీడియో చూడండి ఒకసారి. అలా స్పెషల్ బస్ అనేటువంటిది ఎందుకు రాదు? స్పెషల్ బస్ అనేటువంటిది ఉంటే ఆఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి కదా. మాకు సంబంధం లేదండి. ఇప్పుడు మీరు ఆఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు 90% పెంచారు. 90%, 50 ఉన్నది 100. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కడతాల్కి వెళ్ళాలి. కడతాల్ నార్మల్ టికెట్ ఏమో 60 రూపాయలు, 70 రూపాయలు. ఈరోజు 120 రూపీస్ తీసుకుంటున్నారు. అదే కల్వకుర్తికి నార్మల్ ఎంత? 120, 140. ఈరోజు 220 రూపీస్ తీసుకుంటా ఉన్నారు. అంటే 210. ఈ ప్రజాప్రభుత్వం అనేటువంటిది ఇదేనా? ప్రజాపాలనలో ఇదేనా? రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ మాట్లాడండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఇతను హ్యాండిక్యాప్ అండి. ఇతను హ్యాండిక్యాప్ అయినా కానీ ఇతనికి ఆఫ్ టికెట్ తీసుకోవాలి అయినా కానీ ఆఫ్ టికెట్ ఇవ్వకుండా, ఆఫ్ టికెట్ లేదు మీరు దిగాలనేటువంటి చెప్తా ఉన్నారు. ఇతను వికలాంగుడు. ఇప్పుడు మధ్యలో ఏ విధంగా దిగుమని చెప్తారనేటువంటిది కూడా మేము తెలియాలనేటువంటిది చెప్తా ఉన్నాం. అర్థమైందా? దీనిలో వికలాంగులు లేరు, మహిళలు లేరు, ఏమి లేరు. స్పెషల్ బస్ అంటే స్పెషల్గా వాంచుడే, స్పెషల్గా గుంజుకోవడానికి మాత్రం అర్థం చేసుకోవాలి. దీనిలో ఇది కర్తాల్ బస్సులో ఏమైందంటే, కర్తాల్ పోనీకి మామూలుగా 70 రూపీస్ అంట. హైదరాబాద్ నుంచి కర్తాల్ అంటే పెద్ద దూరమే కాదు, పక్కనే ఉంటుంది. పండుగ స్పెషల్ బస్సులో 120 అంట. ఆల్మోస్ట్ 70-80% రేట్లు పెరిగినాయి. అదే కల్వకుర్తికి సాధారణ రోజుల్లో 140 రూపీస్ అంట. పండుగ స్పెషల్ బస్సులో 220 అంట. అసలు గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇస్తుందా జనాల జేబుల్లోకి? ఓ రైతు భరోసా, లేకపోతే పెన్షన్ 4,000 రూపాయలు చేసి జనాలకు ఇచ్చేదేం లేదు. జనాల నుంచి గుంజుకోవడమే ఉన్నది. జనాలకు పంచేది లేదు. వీళ్ళు సంపద సృష్టించి జనాలకు పంచుతామన్నారు. కానీ జనాల దగ్గర ఉన్న సంపదను గుంజుకుంటున్నారు పండుగల పేరు మీద. ప్రతి పండుగ అదే, దసరా పండుగ అదే చేసారు, దీపావళి అదే చేసారు. దీనికి ఫ్రీ బస్ మేము ఇచ్చినామని చెప్తున్నారు. మళ్ళీ
ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్పి పండుగ రోజులు అవసరం ఉన్నప్పుడు అక్కడ రాని మొగుళ్ళలాగా అయిపోయింది ఇది. ఇప్పుడే కదా మహిళలు వాళ్ళ తల్లిగారింటికి పోయేది, మహిళలు తల్లిగారింటికో అన్నగారింటికో తమ్మునింటికో పోయేది ఇప్పుడే కదా మహిళలు, ఇప్పుడే కదా ఫ్రీగా ఇవ్వాల్సింది. సాధారణ రోజుల్లో ఎవరు తిరగారు, ఎవరో ప్రభుత్వ ఉద్యోగులు తిరుగుతారు, లేకపోతే ఇంకేదైనా స్పెషల్ కేసులా ప్రత్యేక అవసరం ఉంటే పోతారు, అప్పుడు ఫ్రీ ఇస్తారంట. సాధారణ జనం, సాధారణంగా కూలి చేసుకునే జనం, బతకనికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు, బతకనికి అటు ఇటు పోయిన వాళ్ళు ఇప్పుడే కదా వాళ్ళకి పనికొచ్చే ఫ్రీ బస్ స్కీమ్. అంటే ఫ్రీ బస్ స్కీమ్ పనికిరాదు మహిళలకు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అసలు ఇక్కడ నుంచి ఏపీ బస్సులు అంట, ఇక్కడ నుంచి ఏపీ బస్సులు ఎక్కితే మన బస్సులనేమో డబల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఏపీ బస్సులు ఫ్రీ, ఎంజీవీఎస్లో మొత్తం ఏపీ బస్సులు ఎక్కిపోతారు ఏపీ వాళ్ళు, ప్రైవేట్ బస్సులు లేకపోతే ఏపీ డిపో బస్సులు, ఏపీ రాష్ట్రానికి సంబంధించినవి, వాళ్ళ దాంట్లో ఛార్జీలు పెంచలే ఏపీ బస్సులు. ఇక్కడ మాత్రం తెలంగాణ బస్సులు ఎక్కితే వాయించిపోతుందంట. మన బస్సులు ఉండేదే డొక్కి బస్సులు, దానిలో మళ్ళీ డబల్ ఛార్జీలు. పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లను బెదిరించిండ్రు. ప్రైవేట్ బస్సులు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి పోయే బస్సులు చాలా బస్సులు ఉన్నాయి కదా, సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల వద్ద ట్రావెల్స్ బస్సులు బస్ ఆపరేటర్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామన్నారంట. ఆల్రెడీ 10 బస్సులు సీజ్ చేసారంట ఆల్రెడీ. అయితే ఏమన్నా ప్రాబ్లం అయితే ఎవరైనా ఎక్కువ డబ్బులు తీసుకుంటే వీళ్ళకు కంప్లైంట్ చేయాలంట. ఎక్కువ డబ్బులు తీసుకుంటే మీరు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి కంప్లైంట్ చేయొచ్చంట. ఇప్పుడు ఆర్టీసీ బస్సులనే మస్తు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఆర్టీసీ బస్సులే వసూలు చేస్తున్నాయి ఎక్కువ ఛార్జీలు. అవి మన రాష్ట్రం ఆర్టీసీ బస్సులే, ఆంధ్రప్రదేశ్ బస్సులు ఛార్జీలు వసూలు చేస్తలేవు. ఆ ప్రైవేట్ ఆపరేటర్స్ వాళ్ళ ఇష్టం, అది ప్రైవేట్ ఆపరేటర్స్ ఇష్టం. అంటే ప్రైవేట్ ఆపరేటర్స్ ఎక్కువ పెడితే జనం ఇష్టం ఉంటే పోతారు, లేకపోతే లేదు. డబ్బులు నోళ్ళే ప్రైవేట్ బస్సులో పోతారు, డబ్బులు లేని వాళ్ళు మన ఆర్టీసీ బస్సులో పోతారు. మన ఆర్టీసీ బస్సులో పోయేతో డబ్బులు గుంజుకుంటున్నాం మనం. పండుగ సంతోషాన్ని మీరు డబ్బుల రూపంలో గుంజుకుంటున్నారు, వాళ్ళ సంతోషాన్ని ఆవిరి చేస్తున్నారు. మీ ఫ్రీ బస్ స్కీమ్ వేస్ట్, పరమ వేస్ట్ అని ఆడోలే తిట్టుకునే తల్లి చేస్తున్నారు మీరు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు లేపేసి. ఇక దీనికి మీరు కూడా రెస్పాండ్ కావచ్చు. పండుగ టైంలో మనకు ఆల్రెడీ ఖర్చులు ఉంటాయి. నేను ఎవరు ఊరుకోమన్నారు అనే కాడికి వస్తుందేమో రేపు ఎవరు ఊరుకోమన్నారు, మీరు ఎక్కకండి ఆర్టీసీ బస్సులు ఛార్జీలు వసూలు చేయం కదా అంటే వీళ్ళు ఫ్రీ బస్సు పెట్టింది మనం పండుగలు చేసుకోకుండా ఉన్నీకే. పోనీ ఈ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారు కదా, పోనీ ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు ఏమైనా బోనస్ ఇస్తారా? ఆర్టీసీ డ్రైవర్ల కండక్టర్లకు మీరు ఛార్జీలు వసూలు చేసినందుకు 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు ఇన్ని రోజులు పనిచేసిన డ్రైవర్లకు కండక్టర్లకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఇస్తారా? ఏమి ఇవ్వరు. జస్ట్ ఫ్రీ బస్ అనే స్కీమ్ దాని బొక్కలు పుడుచుకోనికి ఇవన్నీ చేస్తున్నారు. స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ పనికి రాకుండా చేసి మహిళలతోనే ఎక్కువ డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.